నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామ జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కామారెడ్డి శాసన సభ్యులు శ్రీ కాటిపల్లి వెంకటరమణరెడ్డి గారు. చదువు ఎంతున్నా 100% చదువున్నా 60% యావరేజ్ స్టూడెంట్ కదా. మనం చదువుతున్నామంటే పేరెంట్స్ మన గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నామంటే పబ్లిక్ ప్రాపర్టీలో వాళ్ళ డబ్బు ఇన్వెస్ట్మెంట్ చదువుతున్నాను. మనం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, పేరెంట్స్ అంటే రెస్పెక్ట్ ఉండాలి, టీచర్స్ అంటే రెస్పెక్ట్ ఉండాలి, మన బాడీ లాంగ్వేజ్ కానీ యాటిట్యూడ్ కానీ ఇంకా మన గుణాలు కానీ మన నచ్చ నడక కానీ కూర్చునే విధానం కానీ మాట్లాడే పద్ధతి కానీ చూసే విధానం కానీ అందరితో బాగుంటే కలుపుగోలుగా ఉంటే క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఓన్లీ 600 మార్కులు వస్తే గొప్పదే, 600కు 300 వస్తే కూడా తప్పేం లేదు. కానీ చదువుకోవాలని ఆలోచన కదా, మార్క్స్ ఆటోమేటిక్గా తెచ్చుకోవాలని కోరుకున్నాను. కాంపిటీషన్ స్పిరిట్ ఉందా, నేను ఇంకా చదువుతా, ఇంకా వస్తాయి, ఇంకా రావాలి ఒక ఆలోచన. మాచారెడ్డి మండల అటవీశాఖ కార్యాలయంలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన కామారెడ్డి శాసన సభ్యులు శ్రీకాటిపల్లి వెంకటరమణరెడ్డి గారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అటవీశాఖ అధికారులు పాల్గొనడం జరిగింది. ప్లాంటేషన్లో మనకి చుక్కాపూర్లో మంచి ప్లాంటేషన్స్ ఉన్నాయి, అక్కడ తీసుకొని అక్కడ తీసుకుంటాం. కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో సంకష్ట గణపతి ప్రత్యేక పూజలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. गणेशाय नमः. नारद उवाच शीर्षा देवम् गौरीपुत्रम् विनायकम् भक्तावासम् स्मरे नित्यम् आयुकामार्थसिद्धये. प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजेन्द्रं
धूम्रवर्णं तथाष्टमम् नवमं बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननम् द्वादशैतानि नामानि त्रिसन्ध्यं यः पठे नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो विद्यार्थी लभते विद्या धनार्थी लभते धनम् पुत्रार्थी लभते पुत्रा मोक्षार्थी लभते गतिम् जपे गणपति स्तोत्रम् षड्भिर्मासैः फलं लभे संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वाय समर्पये तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः नारद उवाच प्रणम्य शिरसा देवम् गौरीपुत्रं विनायकम् भक्तावासं स्मरे नित्यम् आयुकामार्थसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकम् तृतीयं कृष्णपिङ्गाक्षम् गजवक्त्रं चतुर्थकम् लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजेन्द्रं धूम्रवर्णं तथाष्टमम् नवमं बालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननम् द्वादशैतानि नामानि त्रिसन्ध्यं यः पठे नरः न च विघ्नभयं तस्य सर्वसिद्धिकरं प्रभो विद्यार्थी लभते विद्या धनार्थी लभते धनम् पुत्रार्थी लभते पुत्रा मोक्षार्थी लभते गतिम् जपे गणपति स्तोत्रम् षड्भिर्मासैः फलं लभते। మహిళలు, పిల్లలు, వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మారక ద్రవ్య దుర్వినియోగం యొక్క దుష్ప్రభావాల గురించి సామూహిక అవగాహన కల్పించే లక్ష్యంతో సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ దేశవ్యాప్తంగా నషాముక్త్ భారత్ అభియాన్ ను అమలు చేస్తుంది. ప్రధానంగా ఈ ప్రచారం యొక్క 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు, యువత, మహిళలు, ఉద్యోగులు మరియు ప్రజల నుండి విస్తృత భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి నషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆగస్టు 13వ తేదీనితో 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ డిగ్రీ కాలేజీ కామారెడ్డిలో సామూహిక ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘవాన్ విద్యార్థులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా తమ భవిష్యత్తులో సక్రమమైన దారిలో నిర్మించుకోవాలని సూచించారు. అదేవిధంగా చాలామంది యువకులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు అని మన తెలంగాణ ప్రభుత్వం మాదక ద్రవ్యాలను వినియోగం కట్టడి చేయడం కోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని అన్నారు. అదేవిధంగా జిల్లాలో మాదక ద్రవ్యాలను వినియోగం తగ్గించడానికి జిల్లా సంక్షేమ శాఖ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ విజయ్, జిల్లా సంక్షేమ అధికారి ప్రమీల, ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంతరావు, డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
బుధవారం కామారెడ్డి పట్టణంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా అడిషనల్ కలెక్టర్, స్థానిక సంస్థలు బి. చందర్ మరియు మున్సిపల్ కమిషనర్, జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్, తహసీల్దార్ ఇతర అధికారులతో కలిసి విద్యానగర్ కాలనీలోని సాయిబాబా గుడి వద్ద పారిశుద్ధ్య పనులను పరిశీలించి అధిక వర్షాల హెచ్చరికల నేపథ్యంలో కామారెడ్డి పట్టణంలో డ్రైనేజీలు బ్లాక్ అయి మురుగునీరు రోడ్ల మీదికి, ఇండ్లలోకి రాకుండా ముందస్తుగా అన్ని డ్రైనేజీలను శుభ్రం చేయాలని, రోడ్లకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని, తడి మరియు పొడి చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ప్రతిరోజు వాహనాల ద్వారా చెత్తను సేకరించి డిస్పోజల్ చేయాలని, పట్టణంలో ఎక్కడ వర్షం నీరు నిల్వ ఉండకుండా తగు చర్యలు చేపట్టాలని, దోమలు వృద్ధి చెందకుండా ఆయిల్ బాల్స్ వేయాలని, ఫాగింగ్ చేయాలని, భారీ వర్షం సంభవించినప్పుడు పట్టణ ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుండి బయటకు రాకుండా ముందస్తుగా ప్రచారం కల్పించాలని మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డిని ఆదేశించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో కార్మికులకు పనిముట్లను అందజేసి ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా పనిచేసే కార్మికులకు రెయిన్ కోట్స్ మరియు అత్యవసరమైన ఇతర సామాగ్రి అందజేయుటకు వెంటనే ప్రపోజల్స్ పంపించవలసిందిగా ఆదేశించినారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్లు తదితర సిబ్బంది పాల్గొన్నారు. అడ్వకేట్స్ వృత్తిలో కొనసాగుతున్న వారికి హెల్త్ కార్డులు అందజేత కామారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నంద రమేష్ చేతుల మీదుగా జిల్లా కోర్టులో పనిచేస్తున్న అడ్వకేట్స్ జిపి శ్యాంగోపాలరావు, లతారెడ్డి, స్టీవెన్ రాజులకు బుధవారం రోజున హెల్త్ కార్డులను అందజేయడం జరిగింది. హెల్త్ కార్డుల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రమాదవశాత్తు అత్యవసర సమయంలో ఎంతో ఉపయోగపడతాయని బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నందా రమేష్ అన్నారు. హెల్త్ కార్డులు తీసుకొని వారు ఎవరైనా ఉంటే వెంటనే మమ్మల్ని సంప్రదించి హెల్త్ కార్డులు తీసుకోవాలని కోరారు. హెల్త్ కార్డులు మన కుటుంబానికి, మనకి అత్యవసర సమయంలో ప్రమాదవశాత్తు జరిగినప్పుడు హెల్త్ కార్డులు ఎంతో ఉపయోగపడతాయని సూచించారు. పల్వంచ మండల కేంద్రంలోని రైతు వేదికలో పల్వంచ మండలానికి సంబంధించిన ఆరోగ్య శాఖ ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సూపర్వైజర్లు, వ్యవసాయ శాఖ ఏవోలు, సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ వార్డెన్లు, ఉపాధి హామీ పథకం ఏపీఓఎల్, టాఫలు, ఎంపీఓ మరియు పంచాయతీ కార్యదర్శులు, విద్యాశాఖ మియో, ఎంఆర్పీలు, పశు సంవర్ధక శాఖ డాక్టర్లు, పంచాయతీ రాజ్, విద్యుత్, రోడ్డు భవనాల శాఖ, హౌసింగ్ శాఖల ఏఈలు, అటవీ శాఖ, పోలీస్ ఇన్స్పెక్టర్, ఫిషరీ ఫీల్డ్ అసిస్టెంట్, ఇందిరక్రాంతి పథకం ఏపీఎం సిసిలు, మండల రెవెన్యూ అధికారి, ఆర్ఏఐ, సర్వేయర్లు, ఎక్సైజ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కామారెడ్డి శాసనసభ్యులు శ్రీకాటిపల్లి వెంకట రమణరెడ్డి గారు. ఈ రోజు రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి ఆధ్వర్యంలో వ్యార్కే జూనియర్ కళాశాలలో ప్రపంచ అవయవదాన దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన న్యూరాలజిస్ట్ డాక్టర్ గీరెడ్డి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలో అవయవదానానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలను నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, విద్యార్థులు దీనిపైన పూర్తి అవగాహన పెంపొందించుకొని అవయవదానానికి ముందుకు రావాలని అన్నారు. రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అవయవదానం పైన అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడం జరుగుతుందని, దానిలో భాగంగానే కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసిన రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతూ, దేశంలో రోజురోజుకు అవయవాలు కావాల్సిన వారి సంఖ్య పెరిగిపోవడం చాలా బాధాకరమని, అవయవదానం చేయడానికి ముందుకు వచ్చేవారి సంఖ్య ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశంలో చాలా తక్కువగా ఉందని అన్నారు. దీనిపైన మరింతగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని, అవయవదానం చేసిన వారి కుటుంబాలను ప్రభుత్వం గౌరవించి ఆర్థికంగా సహకారాన్ని అందజేస్తే మరింత మంది అవయవదానం చేయడానికి ముందుకు వస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షులు యాచం శంకర్, కార్యదర్శి సబ్బని కృష్ణ హరి, కోశాధికారి వెంకటరమణ, రోటేరియన్స్ సుధాకర్, సంతోష్, నవీన్, ప్రిన్సిపాల్ శంకర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొనడం జరిగింది. నేను జీవించి ఉన్నప్పుడు కానీ నా మరణాంతరం కానీ నా శరీరంలో ఉన్నటువంటి అవయవాలను ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి దానం చేయడానికి
మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. నేను చేసే ఈ అవయవ దానం వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చును. కావున భవిష్యత్తులో అవయవ దానం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్స్. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,01,500 వెండి 1,195 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.